హాయ్ అండి అందరికీ. తులసి చెట్టు మేము నవంబర్ 22న తీసుకొచ్చాము. ఫస్ట్ తెచ్చినప్పుడు చిన్న మొక్క ఇది. తర్వాత మేము పెట్టాక ఇది ఒకసారి బాగా గ్రో అయింది. ఎలా అంటే బారుగా పెరుగుతూ వంగిపోతుందన్నమాట. అయితే అలా వంగిపోయి సీడ్స్ కూడా వచ్చేసాయి. సీడ్స్ వచ్చి ఆకులు వాడిపోయి కింద పడిపోతున్నాయి. అయితే మా హస్బెండ్ ఏం చేశాడంటే కొన్ని చోట్ల ఇదిగోండి, నేను చేతితో చూపించాను మీకు ఆల్రెడీ. ఆ చూపించిన చోట అలా కట్ చేశాడనమాట. ఆ కట్ చేసిన ప్లేస్లో మళ్ళీ కొత్తగా ఆకులు చిగురిస్తాయంట. అది నెక్స్ట్ వీడియోలో అక్కడ చిగురిచ్చిన తర్వాత ఆ ఆకులు నేను మళ్ళీ వీడియో తీస్తాను. ఆ సీడ్స్ కూడా ఆ తులసి కోటలోనే వేసేసాడు. ఆ కట్ చేసిన అవి ఏవైనా కూడా తులసి కోటలోనే వేసేసాడనమాట. అవి ఎరువులా కూడా పనిచేస్తాయంట. కాబట్టి మనం బయట ఎక్కడైనా తీసుకెళ్ళి చెట్లలో పడేయనవసరం లేదు. తులసి కోటలో వేస్తే ఎరువులాగా పనిచేస్తుంది. ఇదిగోండి నేను చూపిస్తున్నా కదా, అక్కడ ఆ ప్లేస్లలో కట్ చేశాడనమాట. ఇప్పుడు ఈ చెట్టు ఎలా గ్రో అవుతుందో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అక్కడ పెరిగిన తర్వాత చూపిస్తాను. కానీ తెచ్చిన చిన్న మొక్క 15 డేస్లోనే చాలా బాగా గ్రో అయిందండి. ఇది నెక్స్ట్ ఇయర్ వరకు ఇంకా బాగా గ్రో అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. నెక్స్ట్ కార్తీక మాసం వరకు. చూడండి, చెట్టు అయితే ఇంకా గుబురుగా రావాలి యాక్చువల్లీ. చూద్దాము, మూలకైతే పెట్టాము ఎవరికి తగలకుండా. రోజు మార్నింగ్ అయితే మా అబ్బాయి వాటర్ పోస్తాడు చెట్టుకి. ఇంకా ఎండాకాలం అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ పోయాలి. ఇప్పుడైతే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఎలా ఉంది ఏంటి అనేది. తులసి చెట్టు సిట్యుయేషను అంటే ఆకులు ఎలా చిగురించాయి, ఎంతవరకు వచ్చింది అనేది. సో మంచి రోజే తీసుకొచ్చాము కాబట్టి బాగా పెరిగిందని నాకు సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.